పొగాకు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రతి రైతుకు 50,000 వడ్డీ లేని రుణాలను 2 నెలల్లో చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. సుమారు 45,000 మంది రైతులకు కేంద్ర రుణ పథకం వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని పొగాకుకు రైతులకు 250 కోట్ల కేంద్ర రుణ సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. లో ఆఫ్ స్టైల్ రకాల పొగాకులకు కిలోకు 10 రూపాయలు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం అందజేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు 100 కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రైతుల ఖాతాలో నేరుగా రాష్ట్ర ప్రోత్సాహక నగదు జమ అవుతుందని తెలిపారు. రేపటి నుంచే ఈ సహాయ ప్యాకేజీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి పొగాకు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఒక అధ్యయనం చేసి ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనే దాని మీద బాధ్యత అప్పచెప్పారు. మీరు ఒక్కసారి తీసుకుంటే 25-26 క్రాప్ సీజన్కి టొబాకో బోర్డు అప్రూవ్ చేసినటువంటి ఎఫ్సివి టొబాకో దాదాపు ఒక 90 నుంచి 100 కిలోలు మిలియన్ కిలోగ్రామ్స్ ఎక్సెస్ పండించారు పొగాకు రైతులు. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో రకరకాల వార్స్ కానీ ఇంకో కారణాల వల్ల కానీ ఈ ఎక్సెస్ తగ్గిపోయినాయి. దీంతో ఎటువంటి సపోర్టు గవర్నమెంట్ నుంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, టొబాకో బోర్డ్ వీళ్ళందరి అధ్యక్షతన అనేక రివ్యూ మీటింగులు తీసుకొని టొబాకో బోర్డు యూనియన్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది, అదేవిధంగా టొబాకో బయ్యర్స్ ఎటువంటి సపోర్ట్ ఇస్తారు, ఈ ముగ్గురు కలిసి చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలమనే ఉద్దేశం. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, రామ్మోహన్ నాయుడు గారు, మేము ఒక 2 గంటలు కూర్చున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి పొగాకు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఒక అధ్యయనం చేసి ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనే దాని మీద బాధ్యత అప్పచెప్పారు.